హార్ముజ్ జలసంధి దగ్గర ఏదైతే ఈ హౌతీల దాడులా లేకపోతే హౌతీలేమో ఎర్ర సముద్రంలో వాళ్ళ ద్వారా ఓ పక్కన ఇరాన్ సౌదీని ఇరకాటంలో పెట్టింది. సౌదీది ట్రాన్స్పోర్టేషన్కి ఇబ్బంది పెడుతుంది. సౌదీ ఇప్పుడు చుట్టూ తిప్పి ఆయిల్ తీసుకొచ్చి పోస్తుంది. రెండో పక్కన ఇటు హార్ముజ్ జలసంధి నుంచి వచ్చేటటువంటి అవకాశం లేదు. ఇరాన్ ఎప్పటికప్పుడు చేస్తుంది. రేపో మాపో మళ్ళీ బిగిన్ అవుతుంది అంటున్నారు. బట్ 7% డబ్బులు కట్టాలి అంటున్నారు. సౌదీ అరేబియా ఇంతకుముందే ఆరామ్కో దెబ్బతింది, మళ్ళీ దాన్ని సెటరేట్ చేసుకుంది, అంతా బాగానే ఉంది. అయితే అమెరికా సౌదీ అరేబియాకి ఎట్లాంటి షాక్ ఇచ్చిందంటే, ప్రపంచంలో అన్ని దేశాలు సౌదీ నుంచి ఆయిల్ కొంటాయి, ఇంక్లూడింగ్ మనం కూడా. అమెరికా కూడా ఇన్నాళ్ళు కొంటుంది. ఇప్పుడు వెనిజులా నుంచి ఆయిల్ నొక్కేయడం, ఇరాన్లో నుంచి కొంత ఆయిల్ నొక్కేయడం, అలాగే సొంత ఆయిల్ ప్రొడక్షన్ కొన్ని ఏరియాల్లో నుంచి బిగిన్ చేసినటువంటి నేపథ్యంలో సౌదీ అరేబియా నుండి ఆయిల్ దిగుమతులు మానేసిందట అమెరికా. తాజాగా అమెరికా సౌదీ నుంచి తీసుకునే ఆయిల్ 40 సంవత్సరాల తర్వాత జీరోకి వెళ్ళిందట. అంటే ఒక్క బ్యారెల్ కూడా తీసుకోలేదు అన్నటువంటిది తాజాగా చెప్తున్నటువంటి లెక్క.